హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ ఎన్నో ఏళ్లుగా సరైన విజయం లేక అల్లాడిపోతున్న ఈ సమయంలో గౌతమ్ తిన్నానూరి అనే ఒక సెన్సిబుల్ డైరెక్టర్తో కేజీఎఫ్ లాంటి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన సినిమాయే కింగ్డమ్. ఈ సినిమా కథ 1990లో జరుగుతూ ఉంటుంది. 18 ఏళ్ల క్రితం పారిపోయిన తన అన్నను వెతుక్కుంటూ హీరో ఓ అండర్ కవర్ ఏజెంట్గా శ్రీలంక వెళ్తాడు. ఆ శ్రీలంకలో తన అన్న ఒక స్మగ్లర్ అని తెలుసుకుంటాడు. తన అన్నని వదిన్ని అన్న కొడుకుని తీసుకొని హైదరాబాద్ వచ్చేయాలని ట్రై చేస్తాడు. అయితే తన అన్న ఓ పెద్ద వలయంలో ఇరుక్కున్నాడని, అతన్ని బయటికి తీసుకురావడం కష్టమని తెలుసుకుంటాడు. మరోవైపు అతని అన్న ఉంటున్న తెగ ఆరాధించే దైవం ఎప్పటికైనా తిరిగొచ్చి తమ తెగను కాపాడతాడని నమ్ముతూ ఉంటుంది. ఆ తిరిగొచ్చిన దైవం హీరోయేనా, నిజంగా హీరోయే దైవం అయితే ఆ తెగను కాపాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. నేను చెప్పిన ఈ స్టోరీ లైన్ వినగానే మీకు యుగానికి ఒక్కడు, రిట్రో సినిమాలు గుర్తొస్తాయి. ఇక ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి అద్భుతమైన సీన్లు 1-2 కూడా లేవు. ఇటువంటి సినిమాలకి ఓవర్ బిల్డప్ ఉండాలి. హీరో చేసే పనులు మాస్తో వేలలేయించేలా ఉండాలి. అయితే ఈ సినిమాకి మైనస్ పాయింట్ అదే అయ్యింది. ఒక్క సీన్ కూడా మాస్ ప్రేక్షకులు వేల వేసే విధంగా ఒక్కటి ఉండదు. ఉదాహరణకి హీరో ఫస్ట్ హాఫ్ లో ఓ పెద్ద దొంగతనం చేస్తాడు, వావ్ అనిపించేలా ఒక్క సీన్ కూడా లేదు. అలాగే సెకండ్ హాఫ్ లో పడవను పట్టుకొని లాగుతాడు, అది కూడా చాలా వెటకారంగా అనిపిస్తుంది. దేవరా సినిమాలో ఎన్టీఆర్ ఒక్కడే కంటైనర్ని తోసిన సీన్ గుర్తొస్తుంది. అయితే పర్వాలేదు అనిపించే విధంగా కూడా లేదు, బిలో యావరేజ్గా ఉంది. టెక్నికల్గా కెమెరా వర్క్ సూపర్ అదిరిపోయిందని చాలామంది అంటున్నారు, కానీ అద్భుతమైన యాంగిల్ కానీ అద్భుతమైన ఫ్రేమింగ్ కానీ ఎక్కడా కనపడలేదు నాకు. ఈ సినిమాకి అనిరుద్ధే మ్యూజిక్ ఇచ్చాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది చూసిన తర్వాత. అంటే అంత గొప్పగా లేవు పాటలు, ఉన్న ఒక పాటను కూడా తీశారు. సినిమాలో 2-3 పాటలు ఉంటాయి, అవేమీ ఆకట్టుకోవు. క్లైమాక్స్లో వచ్చే రగిలే రగిలే పాట కూడా ఏదో వస్తుందిలే, పాపం కష్టపడుతున్నారు అన్నట్టు ఉంటుంది తప్ప అంత గొప్పగా అనిపించదు. ఎడిటింగ్ అయితే ఇష్టం వచ్చినట్లు జంప్ అయిపోతూ ఉంటుంది సీన్ నుంచి సీన్కి. నిర్మాత కూడా పెద్దగా ఈ సినిమాకి డబ్బులు పెట్టినట్లు కనపడవు. శ్రీకాకుళంలో ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నప్పుడే మనకి సినిమా అంత క్వాలిటీగా తీయలేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఓకే, టెక్నికల్గా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ బిలో యావరేజ్గానే పెర్ఫామ్ చేశాయి. డైలాగ్స్ కూడా అంత గొప్పగా ఉండవు. ఉదాహరణకి తన అన్నని తొలిసారి కలిసినప్పుడు ఒక్క భావోద్వేగంతో కూడిన డైలాగ్ కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్టు రాశారు, ఎందుకు రాశారో కూడా అలాంటి డైలాగ్స్ అర్థం కావు. ఓకే, ఏదో డైలాగ్స్ రాశారు. పోనీ అన్న తమ్ముడు చివరిసారి కలుసుకునే సీన్ అన్న అద్భుతంగా రాశారంటే అది కూడా సరిగ్గా రాయలేదు. డైలాగ్స్ని పక్కన పెడితే నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఫస్ట్ హాఫ్లో కానిస్టేబుల్గా నటించిన 2-3 సన్నివేశాల్లో చాలా బాగా చేశాడు అనిపిస్తుంది. చూడడానికి కూడా అక్కడ బాగుంటాడు. ఎప్పుడైతే శ్రీలంకలో అడుగు పెడతాడో అక్కడి నుంచి ఒకటే ఎక్స్ప్రెషన్. ఎప్పటి వరకు అంటే హీరోయిన్ని పీక పట్టుకొని పిసికి గట్టిగా ఒక అరుపరుస్తాడు చూసారా, ఆ సీన్ వరకు ఒకటే ఎక్స్ప్రెషన్. అక్కడ ఏం జరుగుతున్నా ఆ మొహంలో పెద్దగా ఫీలింగ్ ఉండదు. ఉదాహరణకి ఇంటర్వెల్ బ్లాక్లో నువ్వు మా ఛత్రపతి, నువ్వు మీసం తిప్పాలి అన్న టైప్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఫేస్లో అంతమంది పొగుడుతున్నా, పక్కన డ్యాన్స్ వేస్తున్నా సరే అతనిలో ఎలాంటి ఫీలింగ్ ఉండదు. ఒక గర్వం కానీ, ఒక పొగరు కానీ, ఒక ఆవేశం కానీ ఏ ఎక్స్ప్రెషను పలికించకుండానే నేను చెప్పిన సీన్ వరకు లాగించేశాడు విజయ్ దేవరకొండ. ఇక హీరోయిన్ పేక పిసికిన దగ్గర నుంచి ఒకటే అరుపులు, ప్రతిదానికి అరుపులు. అది కోపంలో అనిపించదు మనకి. సో విజయ్ దేవరకొండ అస్సలు బాగా నటించలేదు ఈ సినిమాలో. అతను ఇలాంటి సినిమాలకు సూట్ అవ్వడని థియేటర్లోంచి సినిమా చూసి బయటకు వచ్చిన ఒక లేడీ ఫ్యాన్ డైరెక్ట్గా ఆమె హస్బెండ్తో చెప్తుంది. అతను కూడా నవ్వుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సత్యదేవ్ అన్న పాత్రలో బాగా చేశాడు. సినిమా మొత్తంలో తన పాత్రకి న్యాయం చేసిన వ్యక్తి ఇతనే అనుకోవచ్చు. అయితే అతనికి కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కోప్ లేకుండా సీన్లు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నాడు దర్శకుడు. ఉదాహరణకి సెకండ్ హాఫ్లో ఒక భారీ వైలెన్స్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్లో అతనికి చిన్న చిన్న షార్ట్స్ ఇచ్చి వదిలేశాడు. అతని నుంచి ఎమోషన్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ రాబట్టుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఈ పాత్రలన్నీ మెయిన్ పాత్రలన్నీ ఇలా ఉండడం వల్ల అన్ని పాత్రలు కూడా ప్రేక్షకులు మనసును హత్తుకోవడంలో ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక మలయాళం వెంకటేష్ ఈ వెంకటేష్ అప్పుడప్పుడు చూడడానికి కోపంలో ఉన్నప్పుడు ప్రభాస్లా అనిపిస్తూ ఉంటాడు. మళ్ళీ ఒక్కొక్కసారి మంచి సైకోపాత్రలా అనిపిస్తాడు. అతను ఆ పాత్రకి బాగానే యాక్ట్ చేసిన ఆ పాత్ర కూడా బఫూన్లా అనిపిస్తుంది. ఉదాహరణకి ఒక మారణ హోమం చేస్తాడు సెకండ్ హాఫ్లో. అయిపోయిన తర్వాత అతని కోసం ఖచ్చితంగా హీరో వెతుక్కుంటూ వస్తాడన్నట్లు ఒక హైడౌట్ ప్లేస్కి పోయి లోపల చక్కగా ప్లాస్టిక్ తలుపులు వేసుకొని కూర్చొని హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరో రాగానే నించొని కమాన్ గుసగుస అన్న టైప్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరో బ్యాచ్ అంతా పైకి చూసి చుట్టూరు గన్లు పట్టుకొని ఉన్నారు పైన అని చెక్ చేసుకుని భయపడుతూ ఉంటారు. వాళ్ళు గన్లు పట్టుకొని ఉంటారు కానీ కనీసం కాల్చను కూడా కాల్చరు, ఈజీగా కాల్చేయచ్చు. ఇక హీరో లోపలికి వెళ్ళి
తన్నులు తినడానికి చావడానికే రెడీగా ఉన్న విలన్ని పిచ్చి కొట్టి చంపేస్తాడు. పరమ ఫక్తు రొటీన్ కమర్షియల్ ఫార్ములాలా అనిపిస్తుంది ఈ సినిమా. ఇక తర్వాత చెప్పుకోవడానికి మన హీరోయిన్ ఉన్న 5-6 సీన్లలో పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఏదో అలా నటించాను, నాకు ఒక సీన్ ఉంది ఈ సినిమాలో అన్న టైప్లో వచ్చి వెళ్ళిపోతుంది అంతే. చెప్పుకోవడానికి కూడా ఒక సీన్ లేదు, ఒక మంచి డైలాగ్ లేదు. డెలివరీ సీన్లో కూడా ఆమె చేసింది ఏమీ ఉండదు. కొన్ని పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి, అవేమీ అంతగా మనకి రిజిస్టర్ అవ్వవు. అయ్యప్ప పీజే శర్మ పోషించిన పాత్ర కలేజా సినిమాలో రావు రమేష్ పాత్రలా ఉంటుంది. అతను వచ్చినప్పుడు అగ్గినిప్పులు కురుస్తాయి, కసి పుట్టినట్టు లేస్తుంది, ఈ టైప్ డైలాగులు కూడా పెట్టారు మనోడు పడవలాగుతున్నప్పుడు. అయితే అవన్నీ చాలా సినిమాల్లో, కలేజాలోని, రిట్రోలోని, యుగానికి ఒకడు ఇలాంటి సినిమాల్లో మనం చూసి ఉండడం వల్ల మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మనకి తెలిసిపోవడం వల్ల బోర్ కొడుతుంది సినిమా. తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాకి టికెట్ రేట్లు పెంచుతున్నారు. చండాలమైన విఎఫ్ఎక్స్తో ఏదో చుట్టేసి రిలీజ్ చేసిన పెద్ద హీరో సినిమాలకు కూడా దారుణంగా టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్లో చెప్పేవన్నీ అబద్ధాలే. మేము చాలా గొప్ప సినిమా తీసాం, అద్భుతమైన సినిమా తీసాం, అందుకే మేము టికెట్ రేట్లు పెంచుకుంటున్నాం, ఇటువంటివన్నీ చెప్పి ప్రేక్షకుల్ని మభ్యపెట్టి థియేటర్కి వచ్చాక పాత చింతకాయ పచ్చడి సినిమానే మళ్ళీ వేసి చూపిస్తున్నారు. అంటే పాత సీసాలో కొత్త సారా అన్నట్లు యాక్టర్స్ మారుతున్నారు కానీ కథ మాత్రం అదే ఉంటుంది. అలాంటప్పుడు ప్రేక్షకుడు థియేటర్కి ఎందుకు వెళ్ళాలి? పైరసీనో ఓటీటీనో ఆశ్రయించి ఇంట్లోనే చక్కగా చూడొచ్చుగా. థియేటర్లో జరిగే దోపిడీని పక్కన పెట్టండి, వీళ్ళు చేసే ప్రమోషన్స్లో ఒక కళాఖండం తీసినట్లు బిల్డప్ ఇచ్చి లోపలికి వెళ్ళాక పరమ చెత్త సినిమాని, పరమ బోరింగ్ సినిమాని చూపిస్తే ప్రేక్షకుడు ఎలా ఫీల్ అవుతాడు? వీళ్ళు తీసిన సినిమాని ఒకసారి వేసుకొని చూసుకోవాలిగా, చూసుకోరు. చూసినా ఏదో ఒకటి రిలీజ్ చేసేద్దాం, నెట్ఫ్లిక్స్ వాడు ఓటీటీలు కుదుర్చుకోడు లేకపోతే అన్నట్లు కంగారు పడి రిలీజ్ చేసినట్లు ఉంటుంది ఈ సినిమా. క్లైమాక్స్ సెకండ్ పార్ట్కి ఇచ్చిన లీడ్, సేతు అనే కొత్త విలన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇచ్చిన లీడ్ ఓకే అనిపిస్తుంది. కానీ ఈ పార్ట్ చూసిన తర్వాత రెండో పార్ట్ కోసం ఎవ్వడూ వెయిట్ చేయడు. నిర్మాతలు చెప్పేదే నమ్మకండి. నిర్మాతలు అందరూ అబద్ధాలే చెప్తున్నారు. సినిమాలో కొత్తదనం ఉంది, ఒక అద్భుతం ఉంది అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి మీకు చెత్త సినిమానే చూపిస్తున్నారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఓ ప్రేక్షకుడు సినిమా ఏంట్రా మసిమసిగా ఉంది అన్నాడు. అప్పుడు ఇంకొక ప్రేక్షకుడు పక్కన కూర్చున్నవాడు ఈ మధ్య కన్నడలో మసిబొగ్గు గనుల్లో సినిమాలు తీసేవాడు ఒకటి తయారయ్యాడు కదా డైరెక్టర్, వాడినే ఫాలో అయ్యి ఉంటాడు అన్నాడు. అంటే మన కేజీఎఫ్ ప్రశాంత్ నీల్నే ఫాలో అవుతున్నాడు గౌతమ్ అని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇది నా రివ్యూ. ఈ సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?